మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: పందిళ్ల భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి వెల్లండి సంతోష్ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో ఓటర్ల ఆశీస్సులు అందుకున్నట్లు తెలిపారు. పందిళ్ల గ్రామ ప్రజల ఆశీస్సులు తమపై ఉన్నాయని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో పదవి కోసం కాకుండా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పందిళ్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బరిలో దిగానని తెలిపారు. అలాగే ఏదైనా శుభకార్యాలు అయితే బయట ఫంక్షన్ హాల్లోకి పోతే 30,000, 50,000 తీసుకుంటారు. దాని గురించి పందిళ్ళ గ్రామానికి 2 ఫంక్షన్ హాల్ల ఏర్పాటు కోసం కృషి చేస్తాను. అది ఫ్రీగా మన ఊళ్ళోనే, మన ఊరి వారి కోసం మాత్రమే పనిచేస్తుంది. అలాగే మహిళల కోసం ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాల, అలాగే మన ఊళ్ళో 2 పాఠశాలలు ఉన్నాయి. అది ప్రైమరీ 5వ తరగతి వరకే, పందిల స్టే మీద అయినా లేదంటే ఊళ్ళో అయినా కానీ 5వ తరగతి వరకే ఉంది. దాన్ని అప్గ్రేడ్ అంటే పెంచుకుంటా, కొత్త భవనం నిర్మాణం చేయించుకుంటా దాన్ని 10వ తరగతి వరకు పొడిగిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ హామీలతో అందరూ నన్ను ఆశీర్వదించగలరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను కనుక అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా నా సొంత ఖర్చులతో ఈ గ్రామ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విఘ్నులైన పందిళ్ళ గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ వెల్లండి సంతోష్. మన పందిళ్ళ సర్పంచ్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నాను. మీరు వేసే ఓటు మన ప్రభుత్వ పాఠశాలను ఈ దుస్థితి తీసుకువచ్చిన వారికి వ్యతిరేకంగా ఓటు వేయండి. మన ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు తీటుగా అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. డబ్బు మద్యానికి వ్యతిరేకంగా ఓటు వేయండి. మన పిల్లల భవిష్యత్తుకు ఓటు వేయండి. మన గ్రామ అభివృద్ధి కొరకు ఓటు వేయండి.